ఇవాళ జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు. ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ కాడికి పోకముందే అరెస్ట్ చేస్తున్నావు. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేసే అధికారం లేదా? దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా? మరి నువ్వు ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పినావు, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కు 7వ గ్యారంటీగా ఇస్తున్నా అని చెప్పినావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినావు. అందరినీ కోసినావు. ఇవాళ రైతుల్ని కోసినావు, కార్మికుల్ని కోసినావు, విద్యార్థుల్ని గొంతు కోసినావు, నిరుద్యోగుల గొంతు కోసినావు. లాస్ట్కు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయినటువంటి జర్నలిస్టుల గొంతు కూడా కోసినావు కదా. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు 26,000 అక్రిడేషన్ కార్డులు ఇచ్చారు. జర్నలిస్టుల కోసం 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేశారు. కరోనా వస్తే జర్నలిస్టులను కాపాడుకున్నారు.